గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఎనర్జీ సోర్సెస్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఎనర్జీ సోర్సెస్లో మనకి ఐడియల్ సోర్సెస్, నాన్ ఐడియల్ సోర్సెస్, డిపెండెంట్ సోర్సెస్, ఇండిపెండెంట్ సోర్సెస్ ఇలా క్లాసిఫికేషన్ ఉంటుంది. సో ఈరోజు మనం ఎనర్జీ సోర్సెస్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ చూద్దాం. మనకి ఎనర్జీ సోర్సెస్ అనేవి ఐడియల్ కింద, నాన్ ఐడియల్ కింద క్లాసిఫై అవుతాయి. ఐడియల్లో మళ్ళీ ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ కరెంట్ సోర్స్, నాన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్, నాన్ ఐడియల్ కరెంట్ సోర్స్. సో ఫస్ట్ క్లాసిఫికేషన్లో ఐడియల్ వర్సెస్ నాన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఇప్పుడు ఒక సోర్స్ తీసుకున్నాం విఎస్. ఇక్కడ మనకి టూ టెర్మినల్స్. ఇక్కడ మన ఈ వోల్టేజ్ సోర్స్ యొక్క టూ టెర్మినల్స్ అన్నమాట, పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు ఈ టెర్మినల్స్ దగ్గర మనం ఎంత పెద్ద నెట్వర్క్ అయినా పెట్టుకోవచ్చు, రైట్? ఈ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఏమవుతుందంటే ఈ వోల్టేజ్ ఎక్కడైతే ఎంత ఇచ్చామో ఆ వోల్టేజ్ ఈ టూ టెర్మినల్స్ దగ్గర సేమ్గా ఉంటుంది అనమాట. నో మ్యాటర్ వాట్ మనకి కరెంట్ ఎంత ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయినా కానీ వోల్టేజ్లో ఏ వేరియేషన్ ఉండదు, మనకి కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సేమ్గా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ మన డెఫినేషన్స్ చూస్తే ఇన్ ఎనీ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ద వోల్టేజ్ అక్రాస్ ఇట్స్ టూ టెర్మినల్స్ రిమైన్స్ సేమ్ నో మ్యాటర్ వాట్ అమౌంట్ ద కరెంట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద వోల్టేజ్ సోర్స్. దాని యొక్క అవుట్పుట్ మనం విఐ క్యారెక్టరిస్టిక్స్ మనం చూస్తే మనకి కరెంట్ ఎంత ఇంక్రీజ్ అవుతున్నా మనకి వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఏది అది ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు. ఎంత ఇచ్చామో మన వోల్టేజ్ సోర్స్ అంతే మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, మనకి సర్క్యూట్లో ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో అది లోడ్ రెసిస్టర్ మీద, లోడ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ కరెంట్ ఏదైతే సర్క్యూట్ ఫ్లో అవుతుందో అది లోడ్ రెసిస్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం అక్కడ రెసిస్టర్ కనెక్ట్ చేయక్కర్లేదు, ఇండక్టింగ్ కెపాసిటెన్స్ లేకపోతే కెపాసిటివ్ లోడ్ ఏదైనా కనెక్ట్ చేయొచ్చు. సో కరెంట్ త్రూ వోల్టేజ్ సోర్స్ ఇస్ గివెన్ బై V is equals to I is equals to VS by RL. V is equals to IR ఫార్ములా ఓమ్స్లో యూజ్ చేయడం వల్ల మనకి కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే సోర్స్ వోల్టేజ్ VS బై లోడ్ రెసిస్టర్ RL. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా బట్టి మనం ఏమేమి అసెంప్ట్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఆర్ఎల్ ఐ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఇప్పుడు లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ డిక్రీజ్ అయితే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది కదా, బికాస్ దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఆర్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తే ఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఐడియల్ కేసు తీసుకున్నప్పుడు కరెంట్ అనేది ఎంతైనా డ్రా చేసుకోవచ్చు, దానికి లిమిటేషన్ అంటూ ఏమి ఉండదు. అంటే మనకి ఇంత కరెంట్ ఉండాలి, ఇంత కరెంట్ ఫ్లో అవ్వాలి అనే లిమిటేషన్ ఏమి ఉండదు ఐడియల్ కేసు. అదే నాన్ ఐడియల్ కేస్ ప్రాక్టికల్ కేసులో కరెంట్ రేటింగ్ అనేది ఒకటి ఉంటుంది. కరెంట్ రేటింగ్ అంటే ఏంటంటే అప్ టు దట్ పాయింట్, ఆ పాయింట్ వరకు అంత కరెంట్ ఫ్లో అవ్వచ్చు, ఆ వాల్యూ వరకు కరెంట్ ఫ్లో అవ్వచ్చు. దాని తర్వాత ఫ్లో అయిందంటే ఆ డివైస్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజ్ తీసుకోండి. ఫ్యూజ్కి కరెంట్ రేటింగ్ అనేది ఉంటుంది. ఆ కరెంట్ రేటింగ్కి మించి వస్తే ఆ ఫ్యూజ్ అనేది బ్లో అయిపోతుంది. ఓకే, అండ్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ the amount of current that is drawn through the voltage source is limited. మనకి మార్కెట్లో దొరికే వోల్టేజ్ సోర్స్ ఏవైతే ఉంటాయో ప్రతి వాటికి ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్కి కరెంట్ రేటింగ్ అనేది పడిస్తారు మీరు గమనించినట్లయితే. సో ఆ కరెంట్ రేటింగ్ తగ్గట్టు అంత కరెంట్ వరకే అది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో మ్యాక్సిమం కరెంట్ దట్ కెన్ బి డ్రాన్ త్రూ ద వోల్టేజ్ సోర్స్ డిపెండ్ అపాన్ ద కరెంట్ రేటింగ్. ఇప్పుడు దాకా ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇందాక ఐడియల్ వోల్టేజ్ సోర్స్లో మనకి ఓన్లీ లోడ్ రెసిస్టెన్సే ఉంది కదా, కానీ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సిరీస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ విచ్ ఇస్ సిరీస్లో, అంటే వోల్టేజ్ సోర్స్కి సిరీస్లో ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ సర్క్యూట్లో వోల్టేజ్ సోర్స్ అండ్ సిరీస్ రెసిస్టెన్స్, ఇక్కడ మనం ఆర్ఎల్ పెట్టుకోవచ్చు, లోడ్ రెసిస్టెన్స్. నౌ ద వోల్టేజ్ అపియరింగ్ అక్రాస్ ద టూ టెర్మినల్స్, ఈ టూ టెర్మినల్స్ దగ్గర మనకి ఎంత వోల్టేజ్ వస్తుందో అది ఎలా చెప్తామంటే ఈ విఎస్ ఉంది కదా, ఈ విఎస్ ఇక్కడ మనకి డ్రాప్ అవుద్ది. ఇప్పుడు రెసిస్టెన్స్ ఉందంటే ఖచ్చితంగా వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఒక వోల్టేజ్ అనుకోవచ్చు, వోల్టేజ్ డ్రాప్. సో విఎస్ మైనస్ V1 అనుకోవచ్చు. సో V ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ లోడ్ దగ్గర మనకి ఎంత వోల్టేజ్ ఉంటుందో అది ఈజ్ ఈక్వల్స్ టు విఎస్ మైనస్, ఇక్కడ V1 అంటే ఏంటి, I ఇంటూ కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది, I ఇంటూ RS కదా. V ఈజ్ ఈక్వల్స్ IR కాబట్టి I ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో I
into RS. Okay, where I is a current drawn to the voltage source. ఈ వోల్టేజ్ సోర్స్ నుంచి ఎంతైతే కరెంట్ డ్రాన్ అవుతుందో దాన్ని ఐతో రిప్రజెంట్ చేస్తాం. విఎస్ వచ్చేసి పవర్ సప్లై, ఆర్ఎస్ ఇస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు మనకి ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకుందాం. ఒక కండిషన్ తీసుకుంటే కరెంట్ అనేది ఐ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఐ ఇంక్రీజ్ అయితే ఆర్ఎస్ కూడా ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఐ ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు ఇది కూడా వోల్టేజ్ డ్రాప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. వోల్టేజ్ డ్రాప్ ఇంక్రీజ్ అయిందంటే ఏంటి, ఈ వోల్టేజ్ సప్లై నుంచి ఇది తగ్గిస్తుంది, ఇది కూడా పెరుగుతుంది. డ్రాప్ పెరుగుతుందంటే ఏంటి, మనకి లోడ్ దగ్గరికి వచ్చే వోల్టేజ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, మనకి ఐ ఇంక్రీజ్ అయింది, సో దట్ ఈ డ్రాప్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ డ్రాప్ ఇంక్రీజ్ అవుతుందంటే ఏంటి, మనకి ఈ డ్రాప్ ఇంక్రీజ్ అయిపోతే ఈ వోల్టేజ్ ఇక్కడికి వస్తుందా, రాదు. సో మనకి లోడ్ వోల్టేజ్ అనేది తగ్గిపోతుంది. అదే పాయింట్ ఇక్కడ రాసాను చూడండి. యాజ్ కరెంట్ ఇంక్రీజెస్ ద వోల్టేజ్ డ్రాప్ ఆల్సో అక్రాస్ ద సిరీస్ రెసిస్టెన్స్ విల్ ఇంక్రీజ్, సో దట్ ద అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ దట్ అపియర్ అక్రాస్ ఇట్స్ టెర్మినల్స్. లోడ్ దగ్గర మనకి వోల్టేజ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. యాక్చువల్లీ ఐడియల్ కేసులో మనకి సోర్స్ వోల్టేజ్, ఇందాక ఐడియల్ కేసు చదివాం కదా, దాంట్లో మనకి లోడ్ దగ్గర వచ్చే వోల్టేజ్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా వెళ్తుంది. కానీ ప్రాక్టికల్లో తీసుకుంటే మనకి వోల్టేజ్ అనేది తగ్గిపోతుంది. దాని విఐ క్యారెక్టరిస్టిక్స్, ప్రాక్టికల్ సోర్స్ యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్ డిక్రీజ్ అవుతాయి అనమాట. అవుట్పుట్ దగ్గర ఏదైతే మనకి లోడ్ దగ్గర వోల్టేజ్ ఉందో అది తగ్గుతూ వస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనకి వోల్టేజ్ డ్రాప్ తగ్గితే ఈ లోడ్ దగ్గర వోల్టేజ్ అనేది పెరుగుతుంది, రైట్. ఇప్పుడు ఈ వోల్టేజ్ డ్రాప్ తగ్గాలంటే ఏం చేయాలి, సిరీస్ రెసిస్టెన్స్ తగ్గితే వోల్టేజ్ డ్రాప్ ఇమీడియట్గా తగ్గుతుంది, సో దట్ లోడ్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్. సో అందుకనే సిరీస్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఎప్పుడు తక్కువగా తీసుకుంటాం అనమాట, యాజ్ లో యాజ్ పాసిబుల్. మనకి ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో సిరీస్ రెసిస్టెన్స్ ఫ్యూ ఓమ్స్, జస్ట్ ఫ్యూ ఓమ్స్ నుంచి టెన్స్ ఆఫ్ ఓమ్స్ వరకు తీసుకుంటాం, చాలా తక్కువ తీసుకుంటాం, సో దట్ మనకి లోడ్ దగ్గర వోల్టేజ్ ఎక్కువగా వస్తుంది. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్తో మీకు కొంచెం క్లియర్ అవుతారు. ఇప్పుడు నేను సేమ్ తీసుకున్నాను సోర్స్ వోల్టేజ్, ఈ రెండిట్లో సేమ్ సోర్స్ వోల్టేజ్ తీసుకున్నాను, లోడ్ వోల్టేజ్ కూడా కొంచెంగా సేమే తీసుకున్నాను. నేను ఇక్కడ 980 తీసుకున్నాను, ఇక్కడ 900 తీసుకున్నాను. ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఈజీగా రావాలని. ఇక్కడ చూస్తే ఇక్కడ 20 ఓమ్సే తీసుకున్నాను సిరీస్ రెసిస్టెన్స్, ఇక్కడ 100 ఓమ్స్ తీసుకున్నాను సిరీస్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన తేడా ఏంటో చూద్దాం. సో కరెంట్ తీసుకుంటే V/R, సో V అంటే మనకి వోల్టేజ్ 40 ఓమ్స్, ఇది 20 + 980. అండ్ ఈ సర్క్యూట్ తీసుకున్నప్పుడు I = V/R 40/100 + 900. సో మనకి కరెంట్ అనేది సేమ్గా వచ్చింది, రైట్. ఈ రెండు సర్క్యూట్స్లో కరెంట్ అనేది సేమ్గా వెళ్ళింది. ఇప్పుడు మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే వోల్టేజ్ దట్ అపియర్స్ అక్రాస్ ద లోడ్ రెసిస్టెన్స్, రైట్. అప్పుడు VAB, ఈ VAB లోడ్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుందో అది ఎంత అంటే VS సోర్స్ వోల్టేజ్ మైనస్ I × RS, రైట్. ఇప్పుడు చూసుకుంటే VS అంటే ఎంత మనం ప్రాబ్లంలో ఇచ్చింది 40 వోల్ట్స్, మైనస్ కరెంట్ ఎంత వచ్చింది 0.04 ఇంటూ RS 20 ఓమ్స్ తీసుకున్నాం, రైట్, 20 ఓమ్స్. అప్పుడు మనకి ఎంత వస్తుంది, 40 - 0.8 39.2 వచ్చింది. ఇప్పుడు అదే సర్క్యూట్ ఇంకో దానికి చూద్దాం. ఇంకో సర్క్యూట్కి VS అంటే 40, I మనకి సేమ్ వచ్చింది 0.04 అండ్ RS వచ్చేసి 100 తీసుకున్నాం. సో 40 - 4 36 వోల్ట్స్. ఒకసారి ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఎక్కువ వచ్చింది, లోడ్ దగ్గర అవుట్పుట్ ఇక్కడ తక్కువ వచ్చింది. ఇక్కడ అవుట్పుట్ ఎక్కువ వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ సిరీస్ రెసిస్టెన్స్ ఏదైతే తీసుకున్నామో అది తక్కువ తీసుకున్నాం. ఎస్, దీంతో పోలిస్తే ఇది తక్కువగా తీసుకున్నాం, ఇక్కడ సిరీస్ రెసిస్టెన్స్ ఎక్కువగా తీసుకున్నాం, అందుకనే మనకి అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి తక్కువ వచ్చింది లోడ్ దగ్గర. ఇక్కడ మనకి సిరీస్ రెసిస్టెన్స్ తక్కువ తీసుకున్నాం కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఎక్కువ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్ పాయింట్ ఏం అర్థం చేసుకోవాలంటే మనకి లోడ్ దగ్గర వోల్టేజ్ ఎక్కువ కావాలన్నప్పుడు మనం సిరీస్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా తీసుకోవాలి. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు గెట్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ ద వాల్యూ ఆఫ్ సిరీస్ రెసిస్టెన్స్ షుడ్ బి యాజ్ లో యాజ్ పాసిబుల్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం చూస్తే ఒకసారి రివిజన్గా ఐడియల్ వర్సెస్ నాన్ ఐడియల్ చూస్తే
మనకి ఐడియల్‌లో ఏ సీరీస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండదు. కానీ నాన్ ఐడియల్‌లో మనకి సీరీస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఐడియల్‌లో కాన్స్టెంట్ వోల్టేజ్ అనేది వస్తది. టెర్మినల్స్ దగ్గర మనకి ఏదైతే అవుట్‌పుట్ లోడ్ దగ్గర మనకి కాన్స్టెంట్ వోల్టేజ్ వస్తుంది. అదే నాన్ ఐడియల్‌లో టెర్మినల్స్ దగ్గర వోల్టేజ్ అనేది చేంజ్ అవుతది విత్ కరెంట్. నెక్స్ట్ కెన్ సప్లై ఎనీ అమౌంట్ ఆఫ్ కరెంట్ టు ద లోడ్. దాంట్లో లిమిటేషన్ ఏమీ ఉండదు. కానీ ప్రాక్టికల్‌లో ఓన్లీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కరెంట్‌ని లోడ్ దగ్గర పంపిస్తాం. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఐడియల్ వోల్టేజ్ వర్సెస్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్.